నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని 5, 6, 7 వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కనీస అవసరాలతో పాటు పరిశుభ్రత కూడా అవసరమని, ఎమ్మెల్యే వస్తేనే శుభ్రత చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు అధికారులు నాయకులతో కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనుభవం గల నాయకులు తమకు సలహాలు, సూచనలు ఇచ్చి మండలాభివృద్ధికి దోహదపడాలని కోరారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య, అది బుడిపల్ కాలువ సమస్య. ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన 4 వీధుల్లో కూడా ఎంతో మంది చెప్పారు. 15 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ఇప్పటి వరకు ఏమి చేయట్లేదని చెప్పి. మేము అంత ముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం. కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో, అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను, నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ఈ షాజానగర్ వాసులకి కానీ, ఇక్కడున్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ, నాయకులకు కానీ చెప్తున్నాను, తప్పకుండా ఈ బుడిపల కాలువని వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా నుడా ఫండ్స్ కానీ, మున్సిపాలిటీ ఫండ్స్ కానీ, లేదంటే ఎంపీ గారి ఫండ్స్ తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట ఇస్తున్నాను. తప్పకుండా ఈ 4-5 వార్డులకి ఉన్న ఆ సమస్యను అయితే ముందు రెక్టిఫై చేస్తాము. ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వార్డు కౌన్సిలరు ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్ తో కానీ, కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్ లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి. దానికి ఇంకొక రాక్కర్లేదు. ఇప్పుడే నేను అడిగాను, 5, 6, 7 వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు. అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడడానికి పోతే ఆ వార్డు క్లీన్గా లేదు. ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను, మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీస వసతులు కూడా చేయలేకుండా, అంటే ఉండడానికి నివాస యోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు? అది ఎవరి బాధ్యత? అధికారుల బాధ్యత, నాయకుల బాధ్యత. మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి. తర్వాత మీరు అడిగిన రోడ్లు, చవటి కాలువలు ఇప్పుడు చాలా అడిగారు, తప్పకుండా అవన్నీ కూడా